పరిధిలో నిర్మించే 1,00,000 ఇందిరమ్మ ఇళ్లను 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్షలో ఆదేశించారు. హాల్, బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ వంటివి వాస్తు ప్రకారం ఉండాలన్నారు. మారిన జీవన శైలికి వీలుగా సదుపాయాలు కల్పించి మంచి డిజైన్లతో నిర్మించాలని చెప్పారు. ప్రభుత్వ టీచర్లు టెట్ క్వాలిఫై అయ్యేందుకు గతంలో విధించిన 2 ఏళ్ల గడువును సుప్రీంకోర్టు తాజాగా పెంచింది. 2027 ఆగస్టు 31 నుంచి 28 ఆగస్టు 31 వరకు పొడిగించింది. అయితే ఈ నిబంధనను తొలగించాలన్న అభ్యర్థనలను తిరస్కరించింది. పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలంటే టెట్ క్వాలిఫై అవ్వడం తప్పనిసరి అని పునరుద్ఘాటించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ జూన్ 2న హైదరాబాద్లో కీలక సమావేశం నిర్వహించనుంది. ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మీటింగ్కు హాజరయ్యే నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపైన ఆయన మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. బాల్కొండ నియోజకవర్గంలోని కాకతీయ కాలువ వెంబడి ఉన్న గ్రామాల రైతులు పసుపు పంట సాగుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి కాకతీయ కాలువకు వెంటనే లీకేజ్ నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు స్వంత ప్రచారంతో డబ్బా కొట్టుకుంటున్నారని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అందరూ ప్రభుత్వ పథకాలు ప్రమోట్ చేయాలని, సోషల్ మీడియా ప్రచారంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇక నుంచి 10 రోజులకోసారి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను కలుస్తారన్నారు.